గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కబుర్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను లూడో బెడ్షీట్ చూపించాను కదా మీకు. అది చాలా మందికి నచ్చింది. చాలా బాగుందండి లూడో బెడ్షీట్. సూపర్ అంటే సూపర్గా ఉంది. మళ్ళీ ఏమంటే ఈరోజు నేను ఒక 2 బెడ్షీట్స్ తెప్పించాను. అలాగే పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత సామాన్లు ఉన్నా తక్కువే అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళ టాయ్స్ ఎక్కువ ఉంటాయండి. సో మా తేజ్ గారి టాయ్స్ బోల్డ్ అని అక్కడ ఒక బ్లూ కలర్ డబ్బా కనిపిస్తుందా, ఆ డబ్బా మొత్తం నిండిపోయింది. ఇప్పుడు టాయ్స్ ఇంకెక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి వాటి టాయ్స్ కోసం, నా శారీస్ కోసం నేను ఆర్గనైజర్స్ తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను. నాకు కూడా బీరో సరిపోవట్లేదు శారీకి. అనుకుంటాం కదా, ఇల్లు పెరిగిన కొద్దీ సామాన్లు పెరిగిపోతూ ఉంటాయి, ఏమంటారు, మెస్సీనెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ మెస్సీనెస్ని తగ్గించుకోవడానికి మనం ఆర్గనైజర్స్ని వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఏమంటే నేను ఒక 2 బెడ్షీట్స్ తెప్పించాను. ఈ బెడ్షీట్స్ ఏంటంటే నాకు పిల్లో కవర్తో పాటు వచ్చే చాలా బ్యూటిఫుల్గా ఉన్న బెడ్షీట్స్ అనమాట. చూపిస్తాను మీకు నేను. లైక్ లూడో బెడ్షీట్స్ తెప్పించాక నాకు అది బాగా నచ్చింది. అందుకని చెప్పేసి 2 డిఫరెంట్ బెడ్షీట్స్ తెప్పించాను. నా బెడ్ సైజ్ వచ్చేసి 5'6" అనమాట. సో ఇది నా ఫస్ట్ బెడ్షీట్. సో ఇది ఫ్లవరీ లాగా ఉంటుంది. చాలా బాగుందండి. సో ఇది నేను ఇంకా యూజ్ చేయలేదు, కానీ క్లాత్ మాత్రం చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. ఈ క్లాత్ మనకి ఇంకా నిండుకుంటుందండి, వాడిన కొద్దీ ఇంకా ఎక్కువ థిక్గా అయిపోతుంది అనమాట. ఇలా రోజ్ ఫ్లవర్ థీమ్ తోటి వచ్చింది బెడ్షీట్ మొత్తం కూడాను. నాకు రోజ్ ఫ్లవర్ థీమ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఇది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. మొత్తం చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇది హోల్ బెడ్షీట్. నా బెడ్ సైడ్ వచ్చేసి 5'6" అండి. సో మీకు మీ బెడ్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద బెడ్షీట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇది 5'6" అయినప్పటికీ నేనేం చేస్తానంటే, మనం లోపలికి ఫోల్డ్ చేయాలి కాబట్టి ఎప్పుడు 6'6"లో తీసుకుంటా ఉంటాను. సో వీటి క్లాత్ నాకు బాగా నచ్చిందండి. చాలా సాఫ్ట్గా ఉంది, అలాగే మనకు ఉతికిన కొద్ది నిండుకుంటుంది. సో బాగుంటుంది, కాటన్ క్లాత్ అన్నమాట. సో ఈ బెడ్షీట్కి ఏమంటే నాకు పిల్లో కవర్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇది రైట్. సో ఇవి 2 పిల్లో కవర్స్ అనేవి వచ్చాయి. ఇంతకుముందు బెడ్షీట్ కూడా పిల్లో కవర్స్ వచ్చాయి, చూపించాను కదా. సో లూడో థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇవి కూడా చాలా బాగున్నాయండి, కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి రావడం జరిగింది. బాగుందా? సో ఇది తర్వాత ఏమంటే నేను తెప్పించాను మరొక బెడ్షీట్ వచ్చేసి ఏంటంటే మనకి పర్పుల్ థీమ్ తోటి ఉంటుంది. తేజ్ గాడికి ఇష్టం అని చెప్పి తెప్పించాను. తేజ్కి పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. దట్టు దీనిపైన పిల్లలకి నచ్చినట్టుగా బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఈ బెడ్షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. బటర్ఫ్లైస్, పర్పుల్ బటర్ఫ్లై, డిఫరెంట్ కలర్స్ బటర్ఫ్లై అనేది రావడం జరిగింది. ఇదిగో మీకు ప్యూర్ కాటన్ బెడ్షీట్ లాగా వస్తుంది. సో దీని సైజ్ కూడా 6'6", ఎందుకంటే నా బెడ్ పెద్ద బెడ్ కాబట్టి నేను నా బెడ్ పైకి సెట్ అయ్యే బెడ్షీట్స్ తెప్పించాను. సో ఇది ఇలా ఉంటుంది. ఇలాంటి థీమ్ తేజ్కి బాగా ఇష్టం అండి, పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా. సో స్పెషల్గా వాడి కోసం తెప్పించాను. నేను ఇక్కడ చిన్న బటర్ఫ్లైస్ కూడా వస్తాయి. అలాగే దీనిపైన మనకి చిన్న సంథింగ్ ఏదో అది కూడా ఉంటుంది. సో బాగుందా? ఇదిగో మనకి ప్యూర్ కాటన్లో వచ్చిన బెడ్షీట్ అన్నమాట. సో దీని క్లాత్ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. కొన్నిసార్లు బెడ్షీట్స్ మనకి బూర్లు వేసినట్టుగా అవుతాయి. సో ఇది అలా అవ్వదు అనమాట. దీనిపైకి మనకు వచ్చాయి మళ్ళీ పిల్లో కవర్స్ కూడా రావడం జరిగింది. సో ఇది పర్పుల్ కలర్ థీమ్ తోటి యాజ్గా మ్యాచ్ అయ్యే పిల్లో కవర్స్ వస్తాయి మనకి. దీనిపైన కూడా చిన్నగా బటర్ఫ్లై లాగా ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బాగుందా? సో ఈ మధ్య పాత బెడ్షీట్స్ చాలా వరకు పాతగా అయిపోయాయి, చాలా రోజుల కింది కదా, అందుకని చెప్పేసి కొత్త బెడ్షీట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత నేను తెప్పించాను ఆర్గనైజర్స్ తెప్పించాను. సో ఈ ఆర్గనైజర్స్ ఏంటంటే ఒక 3 తెప్పించానండి. మనం బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో అయినా కానివ్వండి, ఎంచక్క దీంట్లో పెట్టేసి నింపేసుకోవచ్చు. ఎక్కువ సామాన్ ఉన్నప్పుడు ఇట్లాంటి దానిలో పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. దీనికి మనకి పైన వచ్చేసి జిప్ వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది జిప్పు. చాలా ఎక్కువ పడతాయండి. నాకు లావుగా ఉన్న బెడ్షీట్స్ వాడాక దుమ్ము పట్టకుండా ఉండాలంటే దీనిలో వేసి పెట్టేయచ్చు. నేను ఈ మధ్య మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి 2 పెద్ద ఈ బెడ్షీట్స్ కప్పుకునేవి తెచ్చాను కదా. సో అవి పెట్టడానికి బాగుంటుంది. దీంట్లో నా బోల్డ్ అని శారీస్ మంచిగా ప్యాక్ చేసి పైన పెట్టేసుకోవచ్చు. నాకు ఈ మధ్య నా బీరువా సరిపోవట్లేదు. సో నా కొత్త శారీస్ కొన్ని దీంట్లో ఇట్లాంటి దాంట్లో ప్యాక్ చేసి పైన పెడతా అనే ఆలోచన ఉండింది. సో వీటిని మీరు మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా వాడుకోవచ్చు. ఏదైనా దీంట్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ పడుతుంది. సో చూడండి, చూసారా, చాలా ఎక్కువ పడుతుంది. అలాగే ఇది కొంచెం వాటర్ ప్రూఫ్ టైప్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను తెప్పించిన ప్రోడక్ట్స్ లాస్ట్ టైం బెడ్షీట్ లింక్ చాలా మంది అడిగారు. సో ఇప్పుడు నేను తెప్పించే ప్రోడక్ట్స్ ఏదైనా
మీ ఇష్టం. నేను తెప్పించాను ఇవి నామంతోటి. సో మీకు ఎవరికైనా తెప్పించుకోవాలి అనుకుంటే నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. సో ఇది ఇలా బాగుంది కదా. ఇవి 2 తెప్పించాను. ఆ తర్వాత తేజుగాడు బొమ్మలు పెట్టడానికి తెప్పించాను, అది చూపిస్తాను. చిన్నపిల్లల థీమ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇది మన తేజు కోసం తెప్పించిన డబ్బా అనమాట. దీంట్లో వాడు ఆల్రెడీ అన్ని నింపేసుకున్నాడు బొమ్మలన్నీ కూడాను. సో ఎంత బాగుంది చూసారా, చిన్న పిల్లలకి నచ్చే థీమ్ తోటి ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ లాగా వచ్చింది పైన. అలాగే దీనిలో బోల్డ్ అని బొమ్మలు పడతాయండి. ఆ పెద్ద డబ్బా చూపిస్తాను మీకు. ఆ పెద్ద డబ్బా ఉందా, ఆ డబ్బా నిండా ఉన్న టాయ్స్ అన్నీ కూడాను మనకి ఈ డబ్బాలో పట్టినాయి. చూసారా చాలా పడతాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనిపైన మనకి మూతలాగా వస్తుంది. అలాగే కింద బాటంలో కూడా మనకి ప్లేస్ వస్తుందండి పర్ఫెక్ట్గా దాన్ని సెట్ చేసుకోవడానికి. సో ఇలా ఇది నేను టాయ్ బాక్స్ లాగా స్టోర్ చేసుకోవడానికి వాడుకుంటా ఉన్నాను. మీరు కావాలంటే దీంట్లో మీరు పిల్లలు స్నానం చేసాక ఉన్న క్లాత్స్ ఉంటాయి కదా, వాష్ చేసిన క్లాత్స్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్న వాటిని స్టోర్ చేసుకోవచ్చు. కానీ చూడడానికి బాగుంటుంది, పిల్లలకి ఈ థీమ్ నచ్చుతుంది. తేజుకి బాక్స్ బాగా నచ్చింది. దాంట్లో ఉన్న టాయ్స్ అన్నీ కూడాను దీంట్లో వేశాడు. తేజుకి చాలా టాయ్స్ ఉన్నాయండి. ఇదంతా నిండిపోయింది, అదంతా నిండిపోయింది. దాంట్లో దీంట్లో వేస్తాడు, మళ్ళీ ఆ బాక్స్లో నిండింది. సో ఇన్ని టాయ్స్ ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఇంట్లోకి ఆర్గనైజ్ లైఫ్ తెప్పించాను. ఇల్లు ఎంత పెద్దగా ఉన్న ప్లేస్ అయిపోవట్లేదు. ఇందాకే నాకు డెలివరీ అయ్యాయి, అందుకే మీకు చూపించడం కోసం డైరెక్ట్గా హాల్ వీడియో లాగా షూట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు నచ్చాయి, మీరు దీంట్లో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. క్లాత్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉండింది. అలాగే అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి. సో వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల టాయ్స్ స్టోర్ చేసి ఖచ్చితంగా కొనడానికి బై చేయండి, కొనడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆర్గనైజర్స్ ఏంటంటే మీరు ఏమంటారు, స్వెటర్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, వాడని థింగ్స్, లేకపోతే కొత్త ఏమైనా దాచిపెట్టుకోవాలి, బీరువాల ప్లేస్ సరిపోవట్లేదు అన్నప్పుడు యూజ్ అవుతుంది. ఈవెన్ బయటికి వెళ్ళేటప్పుడు దీంట్లో మనం యాజ్ ఎ బ్యాగ్ లాగా దీన్ని మనం క్యారీ చేయొచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం. సో నేనైతే మల్టీపర్పస్ లాగా నాకు యూజ్ అవుతుంది ఒకే ఒక థీమ్ తోటి తెప్పించాను. ఎందుకంటే ఇక్కడ నా శారీస్ పెట్టడానికి ప్లేస్ లేదు, గర్ల్ఫ్రెండ్లో నా డ్రెస్సెస్ పెట్టడానికి ప్లేస్ లేదు. సో 2 దిక్కుల దీన్ని మేనేజ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడతో ఏం చేస్తాను. వీడియో నచ్చిందా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కలుస్తాను మరొకలా. బై బై.